Minister garu. Speaker sir, the agreement was entered for export of 1 lakh metric tons of rice to Philippines. A quantity of 22,750 metric tons of rice was exported to Philippines so far. The shipment-wise details are as follows. First shipment on 6th April 25 of 12,750 metric tons, and second shipment on 7th May 25, 10,000 metric tons, total of 22,750 metric tons. The rice price for export is rupees 3,600 per quintal. The Food Corporation of India rate is 3,446 per quintal for grade A variety as per the provisional economic cost for marketing season 22-23. An amount of rupees 81.90 crore revenue was received so far from rice exports to Philippines. The net profit is rupees 1.13 crores. Initially, an agreement was entered for export of 1 lakh metric tons of rice. So far, a quantity of 22,750 metric tons exported, leaving a balance of 77,250 metric tons. Yes, sir. There has been a delay after the second shipment due to various issues and disturbances in the Philippines country, and there's been a general ban on rice import by the country from 1st September 2025. After that, the Philippines government has recently granted a special permit to state of Telangana for next shipment of 6,975 metric tons, which is under process now. Sri Gangula Kamalakar garu. Sri T. Harish Rao garu. సార్ మంత్రి గారు సభను తప్పుదో పట్టించారు అధ్యక్ష. ఇది ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష. ఈ ఫిలిప్పైన్కు బియ్యం పంపిణీ అనేటువంటిది పంపడం అనేది ఒక భారీ కుంభకోణం జరిగింది అధ్యక్ష. నేను మంత్రి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా అధ్యక్ష. ఇప్పుడు వారు ఇచ్చిన సమాధానాల్లో కూడా కొంత సత్యదూరమైనటువంటి విషయాలు, అర్ధ సత్యాలను, సమాచారాన్ని కొంత ఆపి కొంతవరకు మాత్రం చెప్పి కొంత చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, ఈ బియ్యం ఫిలిప్పైన్కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్ చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష, ఆయన ఘరానా మోసగాడు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి. అనేక ఈడీ, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్ చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా? ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, వీళ్ళు ఎంఓయూ చేసుకున్నది 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపడానికి ఎంఓయూ చేసుకున్నారు. 1 లక్ష మెట్రిక్ టన్నులు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్యక్ష, ఐఏఎస్ ఆఫీసర్లు ఆ సంస్థ జేఎండి, ఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారా? దీపక్ అగర్వాల్ అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు నామినేటెడ్ బేసిస్లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. 3వది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు 1 సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయా అధ్యక్ష? ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి?
రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవమా కాదా? ఒక సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే మరి దానికి ఎంత మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి, మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్గా ఏం చేసిందంటే ₹1 కోటి లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైపోయినాయి? అవి ముక్కిపోయినాయా, పురుగులు పట్టిపోయినాయా? అవి వాటి పరిస్థితి ఏంది? దానికి ఎంత హ్యాండ్లింగ్ ఛార్జెస్, గోడౌన్ ఛార్జెస్ మీద పడ్డాయి? మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన అని మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా. మరి ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంది? మంత్రి గారు చెప్తారా? దాంట్లో వచ్చిన నష్టం ఎంత? సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు మీరు తిమ్మిని బిమ్మని చేస్తారు? ఒక ఘరానా మోసగాడిని ఈడీ సిబిఐ కేసులో ఉన్నవాడిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం చూసుకోకుండా అడ్వైజర్గా ఎట్లా పెట్టింది అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తాం అని చెప్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ అడిగితే వారికి అవకాశం ఇవ్వకుండా, నాఫెడ్కి అవకాశం ఇవ్వకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు నామినేషన్ బేసిస్ లో ఎట్లా ఇస్తారు? హౌ ద రూల్స్ విల్ పర్మిట్? వీటన్నిటి మీద అన్ని విషయాలు బయటకు రావాలంటే ఒక హౌస్ కమిటీ వేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.